మారువేషంలో వెళ్లి అనామిక నిజస్వరూపాన్ని కోర్టులో బయటపెట్టిన అప్పు. ఇంతకు ఏం జరిగింది? మారువేషంలో వెళ్లి అనామిక నిజస్వరూపాన్ని అప్పు కోర్టులో ఎలా బయటపెట్టింది? మరి అప్పు తెలుసుకున్న ఆ నిజమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద అప్పుని కోర్టులో సబ్మిట్ చేయాలి. కానీ మన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి. అప్పుకి కళ్యాణ్కి ఎటువంటి సంబంధం లేదు, ఇదంతా అనామిక కావాలనే చేస్తోంది అని అనుకుంటూ ఇక కోర్టు నుంచి అందరూ బయలుదేరతారు. అప్పుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే అప్పుని తీసుకుని కనకం ఇంటికి వస్తుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా చేసి ప్రూఫ్ సంపాదించాలి? కళ్యాణ్కి అప్పుకి మధ్య ఏ సంబంధం లేదు అని చెప్పి మనం నిరూపించాలి. దాంతోపాటు అనామికే తప్పుడు మనిషి అని, తప్పుగా ఆలోచిస్తోందని మనం నిరూపించాలి అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఇక అప్పుడు కనకం అంటుంది వెంటనే, నేను మారువేషంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పని మనిషిలాగా జారిన అప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటే ఐడియా బాగానే ఉంది, కానీ మీకంటే కూడా అప్పుని పంపిస్తే కరెక్టేమో అని చెప్పి రాజ్ అంటాడు. అప్పునా? ఎందుకు? దాన్ని కొట్టి పంపిస్తారు అక్కడ ముగ్గురు కలిసి అంటుంది కనకం. చచ్చ అందుకు కాదు, అదే మారువేషం అప్పుకి వేసి వాళ్ళ ఇంట్లోకి పంపించి అక్కడ అసలు ఇంట్లో మనకి అనామికకు సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా దొరుకుతాయేమో చూస్తే, దాంతోపాటు అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటో మనం తెలుసుకుంటే అనగానే అది వెళ్ళి పనిచేసిన మహా అయితే 1 గంట లేదా 2 గంటలు ఉంటుంది, కానీ మిగతా టైంలో ఎలా తెలుస్తుంది అంటుంది కనకం. మన మనిషి అంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఏర్పాట్లు మనం చేసుకోకుండా ఉండం కదా అని చెప్పి అంటాడు. ఇక రాజ్ అయితే సరే అలాగే కానివ్వండి అని చెప్పేసేసి ఇక కనకం అంటుంది. సో అప్పుకి వెంటనే ఒక ముసలావిడిలాగా వేషం వేసి సర్వెంట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి అనామిక వాళ్ళకి కాల్ చేస్తారు. మేడం, సర్వెంట్స్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నాం, మీ వాళ్ళు సర్వెంట్ కావాలని చెప్పి మాకు డయల్ చేశారు అని చెప్పని అంటే, మాకెందుకు సర్వెంట్ అనగానే, ఆ బేబీ నేనే డయల్ చేశాను బేబీ, ఎందుకంటే చేసుకోలేక చచ్చిపోతున్నాను, అందులోని ఇప్పుడు ఈ కోర్టు గొడవలు, పంపించమని బేబీ అనగానే, సరే పంపించండి, డైలీ ఎన్ని అవర్స్ ఉంటారు అనగానే 3 hours ఉంటారు మేడం అని చెప్పని అంటే, ఓకే పంపించండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అది ఇలా ఉండాలి అని చెప్పేసి డైరెక్ట్గా ఇక అప్పుని ఆ ఇంటికి పంపిస్తారు. అప్పు తనతో పాటు కొన్ని పెన్ క్యాంప్స్ ఇంకా కొన్ని ఫిక్సింగ్ క్యాంప్స్ తీసుకెళ్తుంది. వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ ఫిక్స్ చేసి పెట్టేస్తుంది. ఏ గదుల్లో వాళ్ళు మాట్లాడుకుంటారో ఆ గదుల్లో ఫిక్స్ చేసేస్తుంది. హాల్లో కూడా ఫిక్స్ చేస్తుంది. నిదానంగా ఇల్లంతా తుడుస్తూ ఈ పని చేసేస్తుంది. దీని యాక్సెస్ మొత్తం కూడా రాజ్ దగ్గర ఉంటుంది. రాజ్ ఇక్కడ జరుగుతుంది మొత్తం కూడా చూస్తూనే ఉంటాడు, మొత్తం వింటూనే ఉంటాడు. ఇక అప్పు ఆ ఇంట్లో అసలే పని రాదు. అలాంటి అప్పు ఆ ఇంట్లో అంట్లు తోమి ఇల్లంతా తుడిచి శుభ్రం చేసి, నా నడుం పడిపోతుందిరా దేవుడా, ఈ కళ్యాణ్ గారిని ఏం చేయాలో అర్థం కావట్లేదు, కవిగా చెప్తాను సంగతి అనుకుంటూనే పని అంతా చేస్తుంది. మొత్తానికి అయిపోయిన తర్వాత ఇక బయటకు వచ్చేస్తుంది. వచ్చేసాక వెంటనే రాజ్కి ఫోన్ చేస్తే, నువ్వు ఇంటికి వచ్చే అప్పు, సైలెంట్గా రా, మళ్ళీ వాళ్ళకి ఏం డౌట్ రానివ్వకు అని చెప్పి చెప్తాడు. సరే బావా అని చెప్పానని ఇక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి, ఆ క్యాంప్స్ ఏమున్నాయో చూద్దాం అని చెప్పేసి ఓపెన్ చేపిస్తే అందులో క్లియర్గా అప్పు, అనామిక ఇంకా వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఉంటాయి. అవన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇన్ని నిజాలున్నాయా వీళ్ళ వెనక, ఇన్ని రకాల కుట్రలు చేశారా వీళ్ళు అనుకుంటూ ఉండగానే, నేను అనామిక గదిలో ఒకటి నోటీస్ చేశాను బాబా అంటుంది. ఏంటదప్పు అని చెప్పానంటే, అనామిక ఎవరినో హగ్ చేసుకుని దిగిన ఫోటో ఉంది అని చెప్పానంటే, ఇంకెవరిని, మన కళ్యాణ్ అయి ఉంటుంది అంటే, కాదు వేరే ఎవరినో హగ్ చేసుకుంది అనగానే, అవునా సరే అయితే ఒక పని చెయ్యి, రేపు మార్నింగ్ వెళ్ళగానే ముందు అనామిక గది క్లీన్ చేయి అని చెప్పని అంటాడు. అప్పుడు నువ్వు వీడియో క్యామ్ ఆన్లో ఉంచు అని చెప్తే, సరే బావా అనేసి ఇక తర్వాత రోజున వెళ్ళగానే తను క్యామ్ని ఆన్లో ఉంచి చీపురుతోటి అనామిక గది తుడుస్తూ ఆ ఫోటోని గమనించి ఒక ఫోటో తీస్తుంది. వీడియో కాల్లో కూడా ఆ క్యామ్ అలాగే ఆన్లో ఉంచేసరికి ఆ గదిలో ఉన్న సరౌండింగ్స్ మొత్తం కూడా ఆ వీడియోలో రికార్డ్ అవుతాయి. ఇక అయిపోయిన తర్వాత మొత్తం అంతా తీసుకుని గబగబా బయటకు వస్తూ, ఊరికే అందులో ఫోటో ఎందుకు, ఈ ఫోటోనే తీసుకుపోతే పోతుంది కదా అని చెప్పి ఆ ఫోటోని వాళ్ళెవరికి కనిపించకుండా తీసుకుని చీర చెంగున దాచుకుని బయటకు వచ్చేస్తుంది. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత, బావా అందులో సరిగ్గా వచ్చిందో లేదో, ఇదిగో ఈ ఫోటో అనగానే, నువ్వు అసలు పోలీస్ అయ్యే లక్షణాలనేవి దొంగతనం చేసుకొస్తావా అంటాడు.
తప్పదు బావా, ఒక్కొక్కసారి అంతే అని చెప్పేసి ఇక గబగబా ఏమేమి ప్రూఫ్స్ దొరికినాయో చూసుకుని ఇక తర్వాత రోజున కోర్టుకి హాజరవ్వాలి. అసలు ఆ రోజునే అంటే ఆ తెల్లరే కోర్టుకి హాజరవ్వాల్సి ఉంటే లాయర్ తోటి అడిగిచ్చి ఒకరోజు టైం తీసుకుంటారు. ఆ ఒక్కరోజు టైంలోనే అనామికని బాగా రెచ్చగొడతాడు కళ్యాణ్. అలా రెచ్చగొట్టేసరికి అనామిక ఇంటికి వెళ్ళి నోటికొచ్చినట్టు పేలుతుంది. అవన్నీ కూడా వీడియోలో రికార్డ్ అవుతాయి. ఇక కోర్టుకు వచ్చేసరికి జడ్జి గారు ప్రూఫ్స్ ఏమైనా పట్టుకొచ్చారా మిస్ అప్పు సప్పు అని చెప్పని అంటారు. తెచ్చాం సార్ అంటుంది. దీని దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? దీని బొంద, దీని దగ్గర ఏముంటాయి? ఇది దీని ఓవర్ యాక్షన్ అనుకుంటూ అనామిక అంటూ ఉంటే ఇక వెంటనే ఏం ప్రూఫ్స్ తెచ్చారు చూపించండి అనగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడుకున్నవి, ఇంకా అనామికకి వేరే వాళ్ళతో సంబంధం ఉంది అనడానికి ప్రూఫ్ మా దగ్గర ఉంది అనగానే చూపించండి అంటే అనామిక వేరే అతన్ని హగ్ చేసుకుని దిగిన ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో చూపించేసరికి ఆ అతను మా అమ్మాయికి అంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. నిజం చెప్పండి అనగానే ఆ అమ్మాయి అతన్ని ఇదివరకు ప్రేమించింది అనగానే మరి ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఆ ఫోటోని ఇంట్లో ఎందుకంత భద్రంగా దాచుకుంది అంటే ఇప్పటికీ అతనితోటి తన రిలేషన్ని కొనసాగిస్తోందనమాట అని చెప్పని అంటాడు. ఇక అటు నుంచి జడ్జి గారు ఇక వీడియోలు చూపించండి అనగానే వీడియోలు ఏమున్నాయి, వీడియోల్లో చూడండి సార్ అని చెప్పి అంటే వాటిల్లో మొత్తం అనామిక వాళ్ళ అమ్మ నాన్న ముగ్గురు మాట్లాడుకున్న మాటలుంటాయి. చూడు, మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి దుగ్గిరాల ఇంటిని టార్గెట్ చేసి కళ్యాణ్ని నీకిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ పెళ్లి కూడా ఎదురు వాళ్ళ దగ్గరే డబ్బు తీసుకుని మరీ చేశాం. ఆ విషయం ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇక నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండి ఎలా అయినా సరే కళ్యాణ్ని లొంగ తీసుకునే ప్రయత్నం చెయ్యంటే వాడంతట వాడే నా కాళ్ళ దగ్గరకు వస్తాడని చెప్పాను కదా, నువ్వు కంగారు పడకు అని అనామిక అంటూ ఉంటుంది. అది విని జడ్జి గారు షాక్ అయిపోతారు. చూడమ్మా, నేను చెప్పేది విను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తగ్గేది లేదు. ఇప్పుడు తగ్గానా జీవితాంతం తగ్గాలి. అయినా నేను చేసిందేమన్నా చిన్న చితక పనా? నన్ను తీసుకెళ్లి నేను వస్తానడిగిన ఇంట్లో పెట్టుకోవడానికి? ఏ సంబంధం లేని అప్పుని కళ్యాణ్ని గదిలో బంధించి మీడియాని రప్పించి మొత్తం అందరి ముందు వాళ్ళు బయటకు వచ్చేలా చేసి చివరాఖరికి అది అక్రమ సంబంధం అని చెప్పి అందరూ నమ్మేలా చేశారు. దానికి ఎవరైనా నన్ను క్షమిస్తారా? క్షమించరు. ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే మనం ఏ డబ్బు కోసం అయితే కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నామో, అదే నాకు ఇచ్చి పెళ్లి చేశారో ఆ డబ్బుని ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం, మనోవర్తి కింద ఇంకా నాకు రావాల్సిన వాటా కింద ఆస్తిని డబ్బుని తీసుకుని జాగ్రత్త చేసుకుంటే చాలు. కళ్యాణ్తో కాపురం గురించి మీరు మర్చిపోండి అంటుంది. కళ్యాణ్తో కాపురం గురించి ఎవడు మాట్లాడట్లేదే. అసలు నీకు కాపురం చేసుకుంటే చేసుకోకపోతే మాకెందుకు? మాకు నువ్వు తీసుకొచ్చే డబ్బు కావాలి. నువ్వు తీసుకొచ్చే డబ్బుతో ఈ ఇంటి అప్పు తీరాలి, మా అప్పులు తీరాలి అంతే అనగానే అదే కూతురు గురించి మీకు అక్కర్లేదు, డబ్బు మాత్రం కావాలి. సరేలే, కళ్యాణ్తో మాట్లాడి తీసుకొద్దాం అనుకున్నాను, అవ్వలేదు. మరి ఇక ఈ మార్గానికి మించి మార్గం లేదు కదా అంటూ ఉంటుంది అనామిక. ఇదంతా కూడా జడ్జి గారు వీడియోలో చూస్తూ ఉంటారు. అనామిక వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఇదంతా చూసి షాక్ అయిపోతారు. మరి ఈ ఫుటేజ్ అంతా మీకు తీసుకురావడానికి ఎలా సాధ్యపడింది అని జడ్జి గారు అడిగేసరికి ఇలా సాధ్యపడింది మై లార్డ్ అంటూ పనమ్మాయి వేషంలోనే అప్పు కోర్టుకొచ్చి తన తల మీద ఉన్నటువంటి విగ్ తీసేస్తుంది. దాంతోపాటుగా తను కట్టుకున్న చీరని కూడా తీసేసి నేనే సార్ అప్పుని, నేనే పనమ్మాయి రూపంలో పనమ్మాయిలా వేషం వేసుకుని వాళ్ళ ఇంట్లోకి వెళ్లి క్యాంప్స్ అరేంజ్ చేసి మొత్తానికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ నిజస్వరూపాలేంటో తెలిసేలా చేశాను. అదే ఆ ఫుటేజ్ మై లార్డ్ అని చెప్పని అందులో నేను కూడా కనపడతాను మీకు చూడండి అంటే నిజంగానే అప్పు కూడా అటు ఇటు పనిచేస్తూ కనిపిస్తుంది. ఇక అంతే ఒక్కసారిగా జడ్జి గారు అనామిక వంక చూస్తూ, ఏమ్మా ఇదేనా నీకు తెలిసిన సంస్కారం? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? అసలు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏమాత్రమైనా ఆలోచన ఉందా? సంసారం అన్నా భర్త అన్నా భయం భక్తులు ఉన్నాయా? ఇలాగేనా చేసేది ఆడపిల్లలు అని చెప్పని అంటూ ఉంటే సార్ అది కాదు సార్ అని చెప్పి అంటూ ఉంటుంది అనామిక. చాలే, ఇక్కడి వరకు జరిగింది చాలు, మొత్తం విషయాలు బయటకు వచ్చేసాయి. కాబట్టి ఇక నువ్వు ఎన్ని రకాల వేషాలు వేసినా కూడా ఇక్కడ ఓర్చుకుని ఓపిక పట్టేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు ఇంతవరకు మంచోళ్ళు కాబట్టి ఇంకా అయినా నీతో మాట్లాడుతున్నారు. అదే ఇంకొకరి దాకా ఎందుకు? అదిగో ఆ కనకం లాంటి వాళ్ళైతే ఖచ్చితంగా నేను రోడ్డు మీదకి ఇచ్చేసేవాళ్ళు అంటే సార్ నేను మరీ అంత అలా కాదు సార్ అంటుంది కనకం. సరేలే, ఏదో ఉదాహరణకి చెప్పాను. సరే అనామిక, నీకు విడాకులైతే మంజూరు చేయడం జరుగుతుంది కానీ కళ్యాణ్ దగ్గర నుంచి కాసు కూడా రాదు, చిల్లిగవ్వ కూడా రాదు అని చెప్పని అంటాడు. ఎందుకు సార్, ఎందుకు రాదు?
నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు డబ్బు ఇవ్వాల్సిందే అంటే నువ్వు ఇదివరకు ప్రేమించిన అతని ఫోటోనే నీ ఇంట్లోంచి తీసేయలేదు. ఇంకా అతని కళ్యాణ్ జీవితాన్ని నువ్వు ఎక్కడ చక్కదిద్దుతావు, అతనితో నీ జీవితాన్ని ఎలా పంచుకుంటావు తెలుస్తోంది కదా అని చెప్పని అంటాడు జడ్జి గారు. ఆ మాటలతో ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. అంటే ఏంటి, ఇప్పుడు కళ్యాణ్కి నాకు విడాకులు ఇస్తారు తప్ప డబ్బు మాత్రం నాకు రాదనమాట అని అనేసరికి, అదే కదా చెప్తున్నాం, తిప్పి తిప్పి చెప్పినా ఎలా చెప్పినా అదే ఆన్సర్ అనేసి, మిస్టర్ కళ్యాణ్ డివోర్స్ పేపర్స్ రెడీ అవుతున్నాయి, సంతకం చేయండి, మీకు ఇష్టమేనా అంటే, చాలా థ్యాంక్స్ మై లార్డ్, తొందరగా ఇప్పించినందుకు. దీనికి నేను అప్పుకే థ్యాంక్స్ చెప్పాలి. ఇలాగే తను ప్రతి విషయంలో నాకు సహకరిస్తూ ఉంటుంది, ఇలాగే నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను చెయ్యలేకపోతున్న పనులని నువ్వు చేయగలవని చెప్పి నన్ను ప్రోత్సహించి నడిపిస్తుంది. రాయలేకపోతున్న కవితల్ని నువ్వు రాయగలవురా భయ్ అని చెప్పి, దానికి కవితలంటే ఇష్టం లేకపోయినా కూడా నన్ను రాసేలా చేస్తుంది. అలా ప్రతి విషయంలో ఒక స్నేహితురాలు నాకు సపోర్ట్గా ఉంది అనే ధైర్యంతో నేనుంటాను. కానీ ఆ రిలేషన్ని తప్పుబట్టింది ఈ అనామిక, ఆ ఆలోచననే తప్పుబట్టింది ఈ అనామిక అంటూ కళ్యాణ్ అంటూ ఉండేసరికి, బాధపడకు మిస్టర్ కళ్యాణ్, జరిగిపోయింది కదా, ఇక నీకు ఆ చెర నుంచి విముక్తి కూడా లభించింది, నువ్వెందుకు కంగారు పడతావు, వదిలేసేయి అని చెప్పి, మిస్టర్ రాజ్ మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఇక అనామికని అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటారు. ఎందుకంటే పరువు నష్టం దావా కింద రాజ్ వాళ్ళు వెంటనే కేసు ఫైల్ చేస్తారు. దాంతోపాటు కళ్యాణ్ మీద లేనిపోని అవాండాలు వేసినందుకు, అప్పుని పరువు మొత్తం తీసి రోడ్డుకి ఇచ్చినందుకు అనామిక ఎదురు డబ్బు కట్టాలి అని చెప్పేసి జడ్జి గారు చెప్తారు. ఈ విధంగా మొత్తానికైతే మారువేషంలో వెళ్లి అనామిక నిజస్వరూపాన్ని కోర్టులో అప్పు బయట పెడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టే ప్రతి వీడియో మీరే టీవీ కంటే ముందుగా చూడగలుగుతారు.